హలో సార్, మీ పేరు? నరసింహరావు అని. ప్రజెంట్ తెలంగాణలో 2 years అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? వేస్ట్ ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలకు ఇచ్చి ఇన్ని హామీలు చేసి ఇన్ని ఏం చేస్తలేరు. ఇటు రైతులకు చేస్తలేరు, ఇటు విద్యార్థులకు చేస్తలేరు, ఇటు సంక్షేమ పథకాలు లేవు. ఏది అంత అనుకున్నంత ఏం లేదు. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏం నెరవేర్చలేరు. అందరికీ ఏం చేసేసారు, ఏం లేదు, పసలేదు. మరి లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ డిఫరెన్స్ ఏమంటారు సార్? వాళ్ళు 10 years పరిపాలించారు కదా. పర్వాలే, వాళ్ళన్న కొంచెం నీళ్లు తెచ్చిర్రు, కొంచెం ఎలక్ట్రిసిటీ చేసినారు, కొంచెం డెవలప్మెంట్ చేసిర్రు, ఫ్లైఓవర్స్ సిటీలో కానీ ఫ్లైఓవర్స్ ఇచ్చిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చిర్రు, వృద్ధాప్య పెన్షన్, కొంచెం పర్వాలే, నాట్ బ్యాడ్. కానీ రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అన్నారు, వచ్చిన బై ఎలక్షన్స్లో చూసుకుంటే అక్కడ కంటోన్మెంట్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, అలాగే ఇప్పుడు పంచాయతీరాజ్ కానీ మొత్తం మేము క్లీన్ స్వీప్ చేసేసాం, మొత్తం మేము గెలిచామంటున్నారు. గెలిచిరండి, ఏం గెలిచిర్రు? పంచాయతీరాజ్ గెలిచిర్రు. గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది. గవర్నమెంట్ ఉన్నప్పుడు 90% రావాలి. 90% ఎక్కడొచ్చింది? 90 అంతా చెప్పుకునే అంత ఏం లేదు. చెప్పుకుంటూ ప్రభాగండ చెప్పుకోనికేంది అన్నీ చెప్పుకుంటాం. తినాలి కదా, జనాలు తినాలి కదా, జనాలకు ఉండాలి కదా. చెప్పుకుంటే ఏంది, మస్తు చెప్తాం. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇంకోటి ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని ఏమి ఇచ్చినారు, ఏమి ఇవ్వలేదు కదా. కేసీఆర్ గారు బయటకి వచ్చి మాట్లాడట్లేదు, బయటికి రావట్లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మన అసెంబ్లీకి కానీ వచ్చి ఓన్లీ అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోయారు కదా. కరెక్టే, కేసీఆర్ గారు వచ్చి సమాధానం ఇప్పుడు బయట మాట్లాడితేనేమో కేసీఆర్కి మీకు ఇది ఇస్తాము, మీ తాహతకు మించి మేము ఇది చేస్తాము, అది చేస్తామని చెప్తారు. కానీ బయట వచ్చి అసెంబ్లీలో వచ్చి ఇప్పుడు 80,000 పుస్తకాలు చదివినాము, అదేనా ఇప్పుడు పరువు తీయదు కదండి. ఉన్నప్పుడు ఏదైనా చెయ్యాలి. నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అది చెప్పకుండా, చట్టసభల్లో నువ్వు ఏం చెప్పకుండా అనవసరంగా టాపిక్ మాట్లాడితే, అనవసరంగా టాపిక్ మాట్లాడి దాన్ని డైవర్షన్ చేస్తున్నారు. కవిత కొత్తగా పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందా? పెద్ద నష్టం ఏమైతే నేనైతే అనుకుంటలేను. ఏముంటుంది వాళ్ళదంతా, ఇక అంతా రాజకీయ అది హోదా, అదేంది ఏమంటారు, అది పవర్ గురించి తాకులాట తప్పించి ఏం లేదు. ఆడ ఏముంటుంది వాళ్ళది. బీసీలకు 42% రిజర్వేషన్ ఉన్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు? బీసీలకు 42% దాన్ని గురించి పార్లమెంట్ పోవాలి. పార్లమెంట్లో ప్రెషర్ తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి. అంతేగాని మన చేతిలో లేదు కదా. అది పార్లమెంట్ పాస్ చేయాలంటే వీళ్ళందరినీ తీసుకుపోయి ఏమైనా చేసి అక్కడ బీజేపీ వాళ్ళ మీద ప్రెషర్ వేసి ఎంపీలంతా అక్కడ చేయాలి. ఇక్కడ కాదు చేసేది. అది 42% అది జనాలను మభ్య పెట్టడానికే అనిపిస్తున్నది. ఏమి అది మభ్య పెట్టడానికి ఏది ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు, తర్వాత బిల్లు పాస్ చేసారు, అదంతా ఎందుకండి, అనవసరం కదా. ఎక్కడ ఉండాలి అది? పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికే దాన్ని గట్టిగా ప్రయత్నం చేయాలి. బిల్లు పాస్ చేస్తేనే అది అమల్లో జరుగుతుంది. ఎందుకు అమల్లో జరగదు కదా. అదంతా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.